కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ వర్గాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పాలన చూసి ఆయన్ని ఒక విధంగా పక్కకు నెట్టేసినాయి. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా కక్షలు కార్పణ్యాలు రాక్షస క్రీడలు ఆడారు కదండి. ఇప్పుడు ప్రజావేదిక కూల్చివేశారు. అసలు ప్రభుత్వం కట్టించినటువంటి ప్రజావేదిక ఆయనకి ఏమటం వచ్చిందండి? అదేమన్నా రహదారిలో ఏమన్నా అడ్డం వచ్చిందా? లేకపోతే దాని మీద ఎక్స్టెన్షన్ చేస్తానికి ఏమన్నా దాన్ని తీసేశారా? కేవలం రాజకీయ కక్షల నేపథ్యంలో అమరావతిని, దాంతో పాటు ప్రజావేదికని, ఈ రెండింటిని కూల్చివేశారు. ఎవరినైనా అడగండి, ఆంధ్రప్రదేశ్ లో మీ రాష్ట్రానికి రాజధాని ఏదంటే చెప్పుకోలేనటువంటి దుస్థితిలో ఉన్నామండి. ముఖ్యమంత్రిగా ఫెయిల్యూర్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి అంటానికి ఈ ఉదాహరణ చాలు. అయిపోచ్చు. నేనేమంటానంటే ప్రతి అంశాన్ని ఏది చూసినా గానీ కులాల మధ్య, ప్రాంతాల మధ్య, వ్యక్తుల మధ్య, వాళ్ళ మధ్య విద్వేషాలు సృష్టించే విధంగానే జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పాలన సాగిందండి. వాస్తవంగా నేను చాలా సార్లు చెప్పా, రాజ్యాంగంలో కీలకంగా ప్రజానాయకులు ఎలా ఉండాలో పొందుపరచబడి ఉంది. మన రాజ్యాంగం ఏంటంటే ప్రజల చేత ప్రజలే ఎన్నుకోబడేటువంటి రాజ్యాంగం అండి నాయకుడుగా. కాబట్టి ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు అది ప్రాంతాలని, వ్యక్తుల్ని ప్రతిసారి జోడిస్తే ఆయన మాట్లాడుతుంటే కింద ఉన్న వాళ్ళ కార్యకర్తలు ఏ విధంగా మాట్లాడతారండి? అరే మా అధినాయకుడే అది కూల్చేశాడు, ప్రతిపక్ష నాయకుడిని ఏది వాల్యూ లేకుండా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఈ కార్యకర్తలందరూ రెచ్చిపోయి మా మీద దాడులు చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మాట్లాడింది కూడా క్రియాశీలకంగా ప్రజలు మాకు అత్యధికమైనటువంటి మ్యాండేటరీ ఇచ్చారు, కాబట్టి ప్రజాపాలన, ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి పాలన అందించడానికి మన కూటమి ఉంది అని స్పష్టంగా తెలియజేశారు. దీంతో పాటు మరి ఆయన పైన సభలో మాట్లాడేటప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు చంద్రబాబు గారి గురించి, ఈ కూటమి ఏ విధంగా ఏర్పడింది అనేటువంటి అంశాలు, ప్రజల కోసమే చట్టాలు ఏ విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ లో నిర్వీర్యమయ్యాయని చెబుతూనే మేము ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి పాలన తేటానికే మేము కృషి చేస్తాము, కక్షలు కార్పణ్యాలు ఇవన్నీ కాదు, మేము కేంద్రంతో అక్కడ ఉన్నటువంటి వారితో ఏ విధంగా ఈ రాష్ట్రానికి మరి ఫండ్స్ తీసుకురావటంలో కానీ, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో ఆ ఆలోచనలతోనే మేము ఉన్నామని చెప్పి ఇవాళ టీడీఎల్పీ మీటింగ్ లో స్పష్టంగా మరి ఆయన చెప్పడం జరిగింది. ప్రతిపక్ష నాయకుల్లాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం ఎలా ఉందండి? వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారండి ఆయన. కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మా యొక్క విధానం ఎలా ఉంది? కార్యకర్తలందరినీ సంయమనం పాటించమంటున్నాం, అదేవిధంగా నాయకులు సంయమనం. ఇప్పటికీ మీ కార్యకర్తల మీద దాడులు చేసి మా మీద దాడులు జరుగుతున్నాయని వారు సోషల్ మీడియాలో అక్కడెక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఏమండి, వైకాపా పార్టీ వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే ఒక అబద్ధాన్ని నిజం చేయటం. ప్రతిసారి మనం చూసాం, దాని చుట్టూరే తిప్పుతారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. వాస్తవంగా ఈ 4 రోజుల్లో మా 2 కార్యకర్తలను చంపేశారండి. మా ఈ 2 రోజుల్లో చెప్పాలంటే అంటే అయినా కానీ మేము ఎందుకు సమయం పాటిస్తున్నాం? అరే ప్రతిసారి ఈ కక్షలు కార్పణ్యాలు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవటం ఈయన రాష్ట్రం అభివృద్ధి అంటే? రాష్ట్రం అభివృద్ధి అంటే ఏంటండి? ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి పరిపాలన అందించాలి. మా కార్యకర్తలను వాస్తవంగా మా అధినాయకులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు జనసేన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడటం కావచ్చు, పురంధేశ్వర్ గారు బీజేపీ కార్యకర్తల నాయకులను ఉద్దేశించి మాట్లాడటం కానీ చూస్తే అరే మనం ఇవన్నీ ఇటు జోలు కాదు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్లాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని మనం ఆదుకోవాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల్ని ఏ విధంగా ఆదుకోవాలని చెప్పి ప్రణాళికలు వేస్తూ ఉన్నారు. ఒక పక్క అమరావతిలో ఉన్నటువంటి ఏదైతే అసంపూర్తిగా ఉన్నటువంటి ఆ బిల్డింగ్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా త్వరితగతిని పూర్తి చేద్దాము, ఇక్కడ అధికారుల నివాసం ఉంటే ఇంకా బ్రహ్మాండంగా ఉండిద్దని చెప్పి ఆయన ఒక విజన్ తో ముందుకు వెళ్తూ ఉన్నారండి. పదే మీరు చూడండి, ఇప్పుడు అమరావతిలో ఉన్నటువంటి విషయం ఏంటంటే రోడ్లు తవ్వుకున్నారు గత ప్రభుత్వంలో, అక్కడ ఉన్నటువంటి ఇసుక సిమెంటు అవి మొత్తం ఎటు మాయమైపోయినాయో తెలియదు. మీరు కేబుల్స్ కూడా తవ్వుకెళ్ళిపోయారు కదండి, పెద్ద కేబుల్స్ కూడా మరి ఎక్కడికి వెళ్ళినాయో తెలియనటువంటి పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో ఏంటంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా ముందుకు తీసుకురావటం ఇప్పుడు మాకు వాస్తవంగా కత్తి మీద సాము లాంటిదే.